హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను. సో కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే సింపుల్గా కట్ చేసే పద్ధతి అయితే నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియోకు లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా కట్ చేయొచ్చు. హైన్స్ వెళ్ళాయన్న టెన్షన్ ఉండదు, ఫ్రంట్ పార్ట్కు జాయింట్ పడతాయన్న టెన్షన్ అస్సలే ఉండదు. అలకగా అంటే ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా అన్ని పార్ట్స్ వెళ్తాయి. ఇంకా ఎట్లాగంటే మనం టోటల్ బాడీ కొలత ఆది బ్లౌజ్తోనే తీసుకుందాం. వాళ్ళు ఆది బ్లౌజ్ ఇస్తున్నారంటే అది బాగుంటేనే వాళ్ళు కొలతగా ఇస్తారు కదా. సో దాంతో మనం అల్కగా కొలతలు పెడుతూ చిన్నగా మార్క్ వేస్తూ మార్కుల ప్రకారంగా మనం ముందుకెళ్తే పూర్తిగా కట్టింగ్ సూపర్గా వచ్చేస్తుంది. ఇంకా కొత్త వారికి అయితే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఫ్రెండ్స్. మీరైతే కట్ చేస్తున్నా ఈ పద్ధతిలో కట్ చేస్తే హైన్స్కు పొడవు కావాలంటే టైట్ అవుతుంది. కొంతమందికి అయితే వెళ్ళనే నేను కూడా అలా కట్ చేసి చూశాను. కానీ దానికంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చక్కటి టిప్స్ ఇది. మీరు ఇట్లా చూడండి, కూర సైడ్ ఉన్నది ఇట్లా మడత పెట్టండి. హైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఎటువంటి టెన్షన్ లేకుండా. ఏదైనా తక్కువ పడుతుందంటే నిజంగా వైబ్రేషన్ వస్తుంది బాడీలో. ఎందుకంటే కస్టమర్ బ్లౌజు ఏమైనా మిస్టేక్ అయితే వాళ్ళు కూడా ఊరుకోరు కదా. అందుకే చెమటలు వచ్చేస్తే నేనైతే ఫేస్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. కూర సైడ్ ఇలా రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి. కూర సైడ్ చూడండి ఇలాగా. ఇది చక్కగా కట్ చేసుకోవాలి, ఇట్లాగా చూసుకోవాలి చక్కగా. ఈ రెండు సమానత్వం ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఇలా మడతేసుకోవాలి సీదా. ఒకసారి పూర్తిగా గమనించండి, ఇదే లెవెల్లో కట్ చేయండి. మీకు కట్టింగు వస్తుంది చక్కగా, కట్టింగ్ సూపర్గా వస్తుంది. హైన్స్ వెళ్ళాయన్న టెన్షన్ ఉండదు. తక్కువ అసలే పడి ఎక్కడెక్కడ బట్ట వేస్ట్ కాకుండా బరాబరి ఫాట్కు హైన్స్కి పెద్ద పట్టీలకు ఇలాగ మడతేసుకోవాలి. కూర సైడ్ జాయింట్ చేసి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. సో మనం ఆది బ్లౌజు అటు చివరి భాగం ఇటు చివరి భాగం సంక సైడు రెండు పార్ట్లు జాయింట్ చేస్తాం కదా. సంక సైడు రెండు సైడ్లు అటు చివరి ఇటు చివర పట్టుకొని ఇలా కొలత తీసుకోవాలి. మనకు సేమ్ టు సేమ్ కొట్టమన్నారు కాబట్టి మనం దీని అంతే పెట్టుకుంటే సరిపోతుంది. ఏమన్నా లూజ్ ఎక్కువ పెట్టాలి, కొంచెం లూజ్ ఉండాలి అంటే వాళ్ళని బట్టి మనం కొంచెం పెంచుకోవాలి, లేదంటే సేమ్ దానిలాగే పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ముందుకు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమిటంటే సీదా కట్ చేయగలుగుతామో లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది కొత్త వారికి. సో నేనైతే స్ట్రైట్గా చేయగలుగుతాను, కానీ కొత్త వారికి అయితే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఖచ్చితంగా వంకర తొంకర అవుతుంది కాబట్టి వంకర తొంకర పోతే మళ్ళీ సరిగా రాదు. కాబట్టి ఇలా స్ట్రైట్గా ఒక గీత వేసుకోవాలి. మీకు స్కేల్ ఉంటే స్కేల్ బట్టి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను స్ట్రైట్గా కొంచెం నిదానంగానే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని దాని చూసి కట్ చేసుకున్నాం అనుకో ఎగుడు దిగుడు కట్టింగ్ అనేది రాదు, సమానంగా కట్టింగ్ సమానంగా అవుతుంది. ఇలా ఓపిక కొద్దీ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే బాగా గమనించి చూడండి. ఇవి నేను పట్టుకున్న సైడ్ కూర సైడు. సో మనం ఇప్పుడు ఆపోజిట్ ముందుకున్నాయి కదా, వీటిని ఇలా జాయింట్ ఇట్లాగా జాయింట్లు ఇట్లా ఓపెన్ చేసి ఈ విధంగా మళ్ళీ మధ్యలోకి వెళ్ళి మడతేసి ఈ విధంగా ఈ రెండు అడిదిక్కున ఇదిక్కున ఇలాగా మళ్ళీ జాయింట్ చేయాలి. ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇలా స్ట్రైట్గా మడత సరిగా పడేలా చూసుకోవాలి. ఇలా సాఫ్గా అనుకోవాలి. మడతలు పడుతున్నాయి కదా, నీట్గా అనుకుంటే మంచిగా కట్టింగ్లో ఎక్కువ తక్కువ రాకుండా బాగుంటుంది. సో ఇలా స్ట్రైట్గా అనుకోవాలి ఫ్రెండ్స్. కొత్త వారికి ఈజీగా అర్థమయ్యే పద్ధతి అయితే ఇది నిజమండి. సో ఇది చూసారా, భుజం మీది కుట్టు, బ్యాక్ పార్ట్ అలా చివరి పట్టి మనం ఇక్కడ ఒకటి ప్లేట్ పెడతాం కదా, ఆ ప్లేట్కు చివర్లో పట్టుకోవాలి. ఇలాగా ఈ విధంగా పట్టుకొని కొలుసుకోవాలి. మనకు అది బ్లౌజ్ ఇస్తున్నారంటే సేమ్ దానిలానే కుట్టమంటారు. ఏమన్నా కొంచెం హెచ్చు తగ్గులు చేయమంటే మన గుర్తుపెట్టుకొని కొంచెం తక్కువ అంటే తక్కువ పెట్టి కొలత తీసుకోవచ్చు, ఎక్కువ అంటే ఎక్కువ పెట్టి కొలత వేసుకోవచ్చు. కానీ దీనంతే కుట్టమన్నారు కాబట్టి
నేను ఇక్కడ ఖర్చుకు మనం ఎదురు పట్టేసి కుట్టి పెడతాం కదా, అప్పుడు కొంచెం అవసరం ఉంటుంది కదా. సో దానికోసం కొంచెం వదిలిపెట్టి మీదికైతే కొలత తీసుకుంటున్నాను. ఈ విధంగా కొలత తీసుకోవాలి భుజం పట్టికి ఆడి వరకు. సో ఈ భుజం మీద పట్టింది కదా, దాన్ని కూడా కొంచెం అంత వదిలిపెట్టుకోవాలి, కుట్టు మందం వదిలిపెట్టుకొని మీ ఇట్లా ఒక మార్క్ వేసుకోవాలి. అటు కింద కుట్టుకు మీద కుట్టుకు వదిలిపెట్టుకొని ఇట్లా మార్క్ వేసుకోవాలి. సో మనకి ఇప్పుడు జాకెట్ లెంత్ అనేది ఈ విధంగా కొలత తీసుకొని కట్ చేసుకోవచ్చు. కానీ మీకు స్ట్రైట్గా మళ్ళీ ముందు కట్ చేయాలంటే ఎక్కువ తక్కువ కటింగ్కు పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా పార్ట్కు. సో కొలత ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉందో కొలత, అటు సైడ్ కూడా అంతే కొలత చూసి ఇక్కడ ఒక మార్క్ ఇచ్చాను. స్ట్రైట్గా ఒక లైన్ వేస్తున్నాను. మీకు స్కేల్ ఉంటే స్ట్రైట్గా ఒక స్కేల్తో వేసుకోవచ్చు. నేను ఇదే టేప్ కొలత బట్టి చేస్తున్నాను. సో కింది కూడా ఒక మార్క్ వేస్తున్నాను. మనం కుట్టు కోసం వదిలిపెట్టుకున్న ప్లేస్ కదా, మీకు గుర్తుండడానికి మాత్రమే ఇస్తున్నాను. ఇది మామూలుగా అందరికీ ఐడియా ఉంటుంది. సో కుట్టేసుకోవడానికి సరిపోయేంత వదులుకున్నాం ఫస్ట్ మనం ఈ విధంగా ప్లేట్లు పెట్టుకోవడానికి వీటిని కాస్త ఇలా చేసుకోవాలి. మనం 2 ఇంచుల పైన 3 ఇంచులు 3 ఇంచుల లోపే వేసుకోవాలి. అది మన పాట్ పెద్దగా ఉంటే పెద్ద వేసుకోవాలి, చిన్నగా ఉంటే చిన్న వేసుకోవాలి. గల్లని చూసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్. గల్ల లోతుగా వస్తే చిన్న ప్లేట్లు పడతాయి. సో ఇది మధ్యలోకి ఇలాగా మళ్ళీ మడత తీసుకోవాలి. మడత వేసుకొని ఈ విధంగా 2 మడతలు ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ కొలత ఏమైనా చేయండి అని చూసుకున్నాను. పెద్ద పట్టి కొలత కూడా పెట్టాను. సో గల్ల పట్టి కూడా ఈ విధంగా ఒక మార్క్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చుకుంటే మనకు కొలతలు అనేవి బరాబరి వస్తాయి. ముందు పార్ట్ కూడా ఈ విధంగా చూసుకొని ఒక మార్క్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పెద్ద పట్టి కుట్టక ముందు ఇది పెద్ద పట్టి వేసే మందం 2 ఇంచులు ఉంది కదా కిందికి, సైడ్ జాయింట్ల మొక్కన ఆడ ఒక మార్క్ ఇచ్చాను అంతమంది అని. సో మళ్ళీ చూస్తున్నాను ఇదైతే ఎలాగా మరి కంపేర్ సరిపోతుందా లేదని. సరిపోయింది చూసాను. ఇక్కడ అయితే 1.5 ఇంచు పెడుతున్నాను నెక్ విడతా. సో ఎందుకంటే బాగా పెద్దగా ఇస్తే కూడా ఆమెకు జారితే సన్నగా ఉంది అమ్మ. ఇంకా 1.5 ఇంచు పెట్టాను ఇదైతే. సో కింది ముందుగా కింద కూడా కొలత తీసాను. 1.5 ఇంచు పెట్టుకున్నాను. ప్లస్ ఇక్కడ 2 ఇంచులు ఇచ్చాను. ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి, ఇట్లా రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ మనం మార్క్ ఇచ్చుకున్న వాటిని కలుపుతూ ఇట్లా గీత వేసుకోవాలి. మార్క్ ఇచ్చిన వాటిని అన్ని కలుపుతూ ఇట్లా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాం అనుకో, అవి మనం కట్టింగ్ ఆడికే అనేది ఫిక్స్ అవుతుంది. కొలతలు బరాబరి పెట్టి కట్ చేసుకోవాలి. సో ఇది భుజం మీద నెక్ 2 ఇంచులు పెట్టాను. నేను సైడ్ జాయింట్లు ఎంత ఉన్నాయో అంతవరకు ఒక మార్క్ ఇచ్చి ఆ నుంచి వెళ్ళి చూశాను. 5 మీద 2 గీతలు ఉంది. ఇది చంక డౌన్కు 5 మీద 2 గీతలే పెడుతున్నాను నేను. మళ్ళీ సైడ్ కూడా అంతే వేసి మార్క్ వేసాను. 5 మీద 2 గీతలు, బాగా పెద్దగా ఏం లేదండి బ్లౌజు, చిన్నది. సో 1 ఇంచు మందం అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచులు అటు 2 ఇంచులు వదిలిపెట్టి ఒక మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ సైడ్ చంక డౌన్ ఇలా ఆ మార్కుకు ఇవి కలుపుతూ ఇట్లా కలిపేసుకోవాలి. ఇక్కడ లూజ్ చూసుకుంటున్నాం కదా, ఇంచు ప్లేట్ల అవ్వంగా మిగిలిన దాన్ని ఇట్లా స్ట్రైట్గా లైన్లు వేసుకుంటే మనం స్ట్రైట్గా కుట్లేసేటప్పుడు చక్కగా వస్తాయని, అటు ఇటు పోకుండా చక్కగా వస్తాయి. మనం వేసిన కుట్లు బరాబర్ వస్తాయి. అందుకోసమని మనం వీటిని వేసుకోవాలి. వేసుకున్న ప్లేస్లో కొంచెం ఇట్లా కట్ చేసుకోవాలి, చిన్న మార్క్ ఇచ్చుకోవాలి కటింగ్ పెట్టుకొని. సో ముందు ప్లేట్లు ఇవి ప్లేట్లు ఈ విధంగా వేసుకోవాలి. కాజా పట్టికేమో కొంచెం తక్కువ వేసుకోవాలి, ఉచ్చు పట్టి కొంచెం పెద్దగా వేసుకోవాలి. ఈ విధంగా ముందు గల్ల కూడా చూసుకున్నాను, బరాబర్ వచ్చింది. వెనక గల్ల కూడా చూస్తున్నాను. ఖర్చుల కోసం వదిలిపెట్టి మళ్ళీ గల్ల ఖర్చుల కోసం వదిలిపెట్టి మీద ఒక మార్క్ ఇచ్చుకున్నాను. ఈ విధంగా మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పట్టి చూసుకోవాలండి. మరి పెద్దగా అవుతుందో తక్కువ అవుతుందో తెలుస్తుంది ఈజీగా. ఇదైతే ఆడికాడికే ఉంది, మనం దాన్ని బట్టి కొలత పట్టాం కాబట్టి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి.
ఇలాగ రౌండ్గా కట్ చేసుకుంటే మన కటింగ్ చేస్తేనే ఏర్పడుతుందండి. ఎంత క్లారిటీగా వచ్చింది అనేది తెలిసిపోతుంది. సో నిదానంగానే చేశాను నేనైతే, మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను నిదానంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కదా, చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ గల్ల కట్ చేసేటప్పుడు ముందు పార్ట్ కూడా కట్ అయ్యే అవకాశాలు ఉంటే కొంచెం చూసుకొని చేయాలి. ఇలాగ ఒక కటింగ్ చేస్తాను చిన్నగా, భుజం కుట్టేయడానికి సింబల్ లాగా ఉంటుంది. సో నేను చంక డౌన్ కూడా తీసేస్తున్నాను. ఇంట్లోనే మనకు ఉక్సుల పట్టి కాజల్ పట్టీలు తీసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవాలండి గుర్తుకు ఉండడానికి. రెండు వైపులా ఇలా కటింగ్ పెట్టుకోవాలి చిన్నగా. ఎక్స్ట్రా చంక డౌన్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండే లేయర్లు బట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చంక ముడతలు రాకుండా సాఫ్ట్గా ఉంటాయి ఇవైతే. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో భుజం మీద జాయింట్లు కూడా నేను కట్ చేయలేదు, అన్ని జాయింట్లు ఉండగానే ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా పర్టికులర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను కట్ చేస్తాను. ఎక్కువ జాయింట్ చేయవలసిన అవసరం తక్కువ ఉంటుంది. కటింగ్లోనే ఏదైనా బాగా తీసుకోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.